అమెరికన్ ఎయిర్లైన్స్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి టెక్ హబ్లో వర్క్ ఫోర్స్ని 800 ఎంప్లాయీస్కి పెంచాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డిజిటల్ ఆపరేషన్స్ని పెంచాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఇక్కడ వర్క్ ఫోర్స్ దొరుకుతోంది. ఇండియాలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు అని ఏవైతే పిలుస్తారో జీసీసీలు క్రమంగా ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఇండియా ఇప్పటికే 2100 జీసీసీలు ఉన్నాయి. ఈ జీసీసీ సెక్టార్లో 2.36 మిలియన్లు అంటే 20,36,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. జీసీసీ ఇండస్ట్రీ $100 బిలియన్ ఏడాదికి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుంది. అదే సందర్భంలో 50% ప్రపంచ జీసీసీ మార్కెట్ ఇండియాలోనే ఉందంటే అర్థం చేసుకోవాలి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఈ 3 కూడా జీసీసీ హబ్బుల కింద తయారని గ్లోబల్ ఫర్మ్స్ అన్నీ కూడా తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్ ఆపరేషన్స్ను కూడా ఇండియాకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాయి.